అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము అక్టోబర్ మాసము 29వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము. బాప్తిజం ఇచ్చు యోహాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనమందు స్త్రీలు కనిన వారిలో బాప్తిజం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. నేడు పరిశుద్ధుడైన బాప్తిజం ఇచ్చు యోహాను సంధించబోచున్నాం. అతని యొక్క తండ్రి పేరు యాజకుడైన జకరియా, తల్లి పేరు ఎలిజబెత్. ఇద్దరును యాజక కుటుంబమునకు చెందినవారు. యేసు యొక్క తల్లియు బాప్తిజం ఇచ్చు యోహాను యొక్క తల్లియు బంధువులు. ఈయన యొక్క పుట్టుకను ఒక దేవదూత ద్వారా ముందుగా ప్రకటింపబడిన. ఈయన పుట్టిన దినము మొదలుకొని నాజీరు వ్రతమునకు ప్రతిష్ఠ చెయ్యబడిన వాడై ఉండెను. ఈయన ఎదిగిన తర్వాత అరణ్యములలో నివాసము చేయుచుండెను. ఒంటె రోమముల వస్త్రమును ధరించుకొనిన వాడై మిడతలను అడవి తేనెయు భుజించువాడై ఉండెను. ఈయన వస్త్రమునందును ఆహారనందును కట్టుదిట్టమును ప్రతిష్ఠయు ఉండెను. లోకస్రువలే డంబముగా జీవింపకుండా జీవితమునందు దీనత్వమును తగ్గింపును కనబరచెను. లోకముతో రాజీపడి జీవించలేదు. లోక జనులను సంతోషింపజేసి పరిచర్యను చెయ్యను లేదు. యేసు క్రీస్తు కంటే 6 నెలలు పెద్దవాడే ఉండినప్పటికీ యేసును హెచ్చించువాడుగాను, యేసును గూర్చి సాక్ష్యమును ఇచ్చి జనులను యేసుని వద్దకు త్రోవ నడిపించువాడుగాను ఉండెను. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అనుట బాప్తిజమిచ్చు యోహాను గురి అయి ఉండెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం. యేసును గూర్చి దైవ కుమారుడు అనియు లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనియు సాక్ష్యమును ఇచ్చెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మీ యొక్క జీవితం నందును యేసును ఎల్లప్పుడూ హెచ్చించుడి. బాప్తిజమిచ్చు యోహాను వలె మిమ్ములను తగ్గించుకుని ప్రభు యొక్క నామమును హెచ్చించుడి. దానికంటే గొప్ప ధన్యత మరొకటి లేదు. బాప్తిజమిచ్చు యోహాను వద్దకు ప్రజలు వచ్చి నీవు ఎవరు అని ఆయనను అడుగగా, బాప్తిజమిచ్చు యోహాను తనను ఒక గొప్ప ప్రవక్తగాను సేవకునిగాను హెచ్చించుకుని అతిశయముతో చెప్పలేదు. తన యొక్క అంతస్తును గూర్చి గాని, కుటుంబమును గూర్చి గాని, పిలుపును గూర్చి గాని ఏ విధము చేతనైనా అతిశయింపక, నేను అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దమునై ఉన్నాను అని చెప్పాను. ఎంతటి తగ్గింపు చూడుడి. యోహాను సువార్త 1వ అధ్యాయము 23వ వచనం. బాప్తిజమిచ్చు యోహానుకు ఒకే ఒక పనిని ప్రభువు నియమించి ఉండేను. అది జనులకు బాప్తిజము ఇచ్చుటి అయి ఉండేను. మారు మనస్సు నిమిత్తము పాపక్షమాపణ కొరకు యోర్దాను నది తీరమునందు బాప్తిజము ఇచ్చుచూ వచ్చెను. ఆ ఒక్క బాధ్యత యందు ఆయన నమ్మకస్తునిగాను యథార్థవంతునిగాను ఉండేను. కావున దైవకుమారుడైన యేసుక్రీస్తు కూడాను తన్ను తాను తగ్గించుకుని బాప్తిజమిచ్చు యోహాను చేత బాప్తిజము పొందెను. ప్రభు తగ్గింపు గల వారిని మాత్రమే కృపగా హెచ్చించును. మీరు ప్రభువు ఎదుటను సేవకుల ఎదుటను మనస్సునందు తగ్గింపుతో నిలబడినట్లయితే ప్రభు మిమ్ములను నిశ్చయముగానే హెచ్చించి ఆశీర్వదించును. దేవుని బిడ్డలారా, ఈ లోకమునందు మనకు అతిశయించుటకు ఏమీ లేదు. ప్రభును గూర్చి అతిశయించుదుముగాక. నేటి ధ్యానమునకై బాప్తిజమిచ్చు యోహాను యూదాయ అరణ్యంలోనికి వచ్చి మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటించుచుండెను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. నేటి వేద పట్టణము ఇర్మియా గ్రంథము 18 మరియు 19 అధ్యాయం. సాయంత్రము తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.